కూడి వచ్చి దేవుని ఎన్నికల గొప్ప చర్యలో ఆ జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ చేస్తున్న సహాయాన్ని బట్టి ఆయనకి ఏమైనా కలిగిందాక ఇంకా జ్ఞాపకం చేసుకుంటుంటే ఈ దినానికి వచ్చిన మన జీవితంలో మనము దేవుని దగ్గరికి దేవుని వెంబడించాలి, నేర్పిస్తూ వచ్చేవాళ్ళని దేవుని యొక్క సన్నిధానం, దేవుని యొక్క సన్నిధానం సత్యం నీటిని వెతికి ఆయన వెంబడించేవారుగా ఆ విధంగా ఆకాశంలోని జ్యోతుల వల్ల వారు ప్రకాశించదని నాకు తీసుకోవచ్చు. అదేవిధంగా ఇది మనకు కూడా నెల చెప్తున్నాడు. మనం ఈ విధంగా ప్రకాశించే వారంగా ఉండాలంటే మొట్టమొదటి దేవుని యొక్క సత్యాన్ని మనం పెరిగినప్పుడే ఆ విలువలు మనం తెలుసుకున్నప్పుడే దేవునికి మనోకరంగా జరిగేదిగా మన యొక్క వెలుగును ప్రకాశింప చేయగలిగిన సత్యంతో బ్రతకగలిగిన జీవితాన్ని మనకు అనుగ్రహించగలిగినట్టుగా ఉన్నాడని నేర్చుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఈ రోజు కూడా ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ విధంగా వచ్చిన జీవితాన్ని దేవుడు ఏం చేస్తూ వచ్చి కొన్ని మాటలు చెప్తాను. గుర్తుని చెప్తుంది. వెలుగు ప్రకాశించినప్పుడు దేవుని జ్ఞానం కలిగిందా? సత్యం చేసినప్పుడు ఏం చేశాడు? సత్యం చేసినప్పుడు అలంకరిస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగుతాను. గుణాన్ని గుణపరుస్తూ అలంకరించే గొప్ప దేవుడుగా ఇంకా కొన్ని విషయాలు వాటి జ్ఞాపకం చేస్తూ ప్రభు మనతో మాట్లాడుతున్నాం. దేవునికి మహిమ కలుగుతాను. అలంకరణ కొరకు మన దేవుని సన్నిధికి వచ్చి దైవాత్మ చేత మన జీవితాన్ని సఫలీసుకుంటూ మన దేవుని యొక్క సన్నిధానంలో దైవ కృపను అనుభవిస్తూ దేవుని యొక్క మహిమ కొరకు మనం అలంకరించబడే వారంగా ఉండటానికి దేవుడు మనకి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకొక ముందు రోజు దేవుడు ఏం చెప్పాడు చెప్పండి. అలంకరణ గురించి కొంచెం జ్ఞాపకం చేసేది చెప్పండి. గోపురసంతో సుగంధ ద్రవ్యములతో అలంకరించబడుతున్నట్టుగా తీసుకువచ్చాం. తర్వాత చూస్తే ముక్కులకు అన్ని మరి చేతులకు కడిగిను అలంకరించినట్టుగా తీసుకువచ్చాం. మళ్ళీ మనం కూడా పూర్తిగా అర్థం చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ ముక్కులకు కన్ను చేతులకు కడియాలి మనం చేసిన విధంగా దేవుని యొక్క వాక్యంలో ఉన్న నియమాన్ని మనం ఎరిగినప్పుడు జాగ్రత్త పడతాం. దేవుని యొక్క వాక్యం సత్యాన్ని మనం ఎరిగినప్పుడు ఇటు జాగ్రత్త మనం కలిగి ఉంటాం. దేవునికి మనం కలిగి కాబట్టి ఆ ఆనందంతో బ్రతకడానికి దేవుని అర్థం చేస్తూ ఉంటాం. మరి ఎంతకు అనుకూల కన్నబెట్టారు, చేతులతో కడిగా చేశారు నేర్చుకున్నాం కదా. మరి ఇదేంటి అయితే ఎస్తేరుకి సుగంధ ద్రవ్యాలతో ఆ తైలములతో 6 మాసాల గోపుర సువాసన 6 మాసాలకు ఈ సుగంధ ద్రవ్యములతో పరిమళ వాసనలు పరిమళించేటట్టుగా సిద్ధపరిచేయాలని చదువుకుంటూ వచ్చాం కదా. మరి మనం వాక్యానికి వ్యతిరేకంగా మనం కనపడతామో జ్ఞాపకం చేస్తున్నారు. ఏంటి సంగతి? అందుకే ప్రభు దగ్గరికి వచ్చిన దినమైన క్షణమైన ఎంతో విలువైందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక క్షణం ప్రభు సన్నిధిలో లేక ఒక దినం ప్రభు సన్నిధిలోకి వచ్చామంటే అది ఎంతో విలువైంది. దేవుడికి మనం కలుగుతుంది. పరిశుద్ధ లేఖనాల్లోకి వెళ్ళి మూడు సంగతులు జ్ఞాపకం చేస్తున్నా అలా చెప్తుంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రజలను కాళ్ళతో పెట్టుకుని ఉంటారు, కడియాలు పెట్టుకుని ఉంటారు అనుకుంటున్నారు. ప్రజలు కాళ్ళ కడియాలు పెట్టుకుని ఉంటారు. కాళ్ళకు కడియాలు పెట్టుకొని దేవుని యొక్క సన్నిధానంలో మనము దేవుని చేత అలంకరించబడ్డాము అంటే దేవుని యొక్క వాక్యం ఉంటుంది, నువ్వు అలంకరించుకోలేదు అంటే
సూర్యుడికి కడియాలు పెట్టిన దేవస్థానంలో మనం ఉంటే దేవుని యొక్క వాక్యం అంటే మనం అలంకరించబడలేదు. ఇక మళ్ళీ చెప్తూ ఉన్నట్టు మనస్ఫూర్తిగా ప్రభు వాక్యాన్ని వినటానికి మనసు పెట్టుకుంటే వివరంగా జ్ఞాపకం చేయబోతున్నారు. దేవుని యొక్క సత్యాన్ని మనం వెతుకోగలదు, ఆనందించేవారంగానే మనం సంతోషించేవారంటే ఆ జ్ఞానం కలిగి బతకడానికి ప్రభు సహాయం చేస్తూ మన వెనుకని జీవిస్తున్న సైతే నిత్యము మహిమ గణప ప్రభావాలు కలిగిన తప్ప వాక్యం యొక్క అడుగుజాల్లో మనం నడవటానికి ఇది ఎవరి వల్ల ఇది వాక్యపు అడుగుజాల్లో ఎక్కడ నడుస్తాం అని కొన్నిసార్లు మనసు మనుషుల్ని చూపిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క వాక్యం చేత బ్రతకటానికి దేవుడు మనకు సహాయం చేసేది. దేవుడికి మనం కలిగిన దేవుడు మనకు సహాయం చేసి ఆయన మీద మనం ఆధారపడినప్పుడు మన జీవితంలో పరిశుద్ధ వాక్యాలు మనం చేస్తూ ఏది గ్రంథంలో రాయబడిన మాటలు ఒకసారి తీసి చదివిన తర్వాత ముందుకు వెళ్ళాం. చూడండి, రెండో అధ్యాయము 23వ వచనం నుంచి చదువుతుంది. జీవితాన్ని జీవించడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. సర్వశక్తి మీదకు మీరు తిరిగినగా మీ గుడారంలో నుండి దుర్మార్గతను దూరముగా తొలగించినగా మీరు అభివృద్ధి పొందడము. మనం కలిగిన దుర్మార్గత ఏంటో దాన్ని ఎట్లా తొలగించుకోవాలో పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభు మన యొక్క ఇంటిని జాగ్రత్త చేస్తూ దేవుడు మనకు అనుగ్రహించే వాక్యాన్ని బట్టి మనం కలిగినాక మనిషిలో మీ బంగారము ఏటి రంగంలో ఓపీ సువర్ణము మరవేను అప్పుడు సర్వశక్తుడు మీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండెను అని దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాయి. దేవునికి మనం కలిగినాక ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుంచి కనాలకు నడిపించేటప్పుడు అక్కడ వాళ్ళకి ఏమేమి కూడా పరిస్థితి లేఖనాలు వివరిస్తూ వచ్చి అక్కడ సర్వ సంపదలు సమృద్ధి అక్కడ ఉందని చెప్పేసి దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఈ ప్రజల యొక్క గుడారము అనగా ఈ దేహము దేవునికి మనం కలిగినగాక ఈ గుడారాన్ని ఒకనొక దినాన విడవలసిన వారంగా ఉన్నాం. అయితే ఈ గుడారాన్ని బట్టి దేవుడు మాట్లాడుతూ ఆ గుడారంలో ఏమని అంటున్నాడంటే దుర్మార్గము ఉంది అంటున్నాడు. వాళ్ళు దూరముగా తొలగించినగా నీవు అభివృద్ధి పొందగలవు. సమృద్ధిలోకి నడిపించేది ఐగుప్తుల నుంచి తీసుకొచ్చి సమృద్ధిలోకి నడిపించేది కనానులోనికి పాలుతీరులు ప్రవహించే దేశం ఉన్నది. సస్య సమృద్ధి కలిగిన కాంతి మధ్య కొండలు లేని గొప్పలు కలిగినది. మరి అటువంటి పచ్చదనం కలిగింది. వారికి కావలసిన పంటలు పొందేది. ఇటువంటి ప్రాంతాలకు వారు నడిపించిన తర్వాత గుడారంలోకి ఏమిచ్చిందో ఎందుకు ఆ గుడారంలో ఉన్న దుర్మార్గతను తొలగించుకోవాలని చెప్తున్నారో పరిశుద్ధ వాక్యం ద్వారా ప్రభు మన వెనుకలు జాగ్రత్త చేస్తూ సహాయం చేస్తున్న సైతం మనం కలిగిన దాకా పరిశుద్ధ లేఖనాన్ని గ్రంథము 7వ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 1
మనకి వచ్చిన చదువు ఇప్పుడు అక్కడ ఏమని చెప్పిస్తున్నాడంటే ప్రవక్త చేత ఇశ్రాయేలు దేశంలో అంతము వచ్చి ఉన్నది, నలుదిక్కుల దేశంలో అంతము వచ్చి ఉన్నది, ప్రభువు యెహోవా సెలవిచ్చుచున్నాడు, ఇప్పుడు మీకు అంతము వచ్చి ఉన్నది అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని నడుస్తూ వచ్చింది. వారిని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారు? ఐగుప్తుల నుంచి కనానుకు తీసుకొచ్చారు, మరో సమృద్ధిలోకి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ గుడారాలలో ఏముంది అంటే దుర్మార్గత ఉంది. ఈ దుర్మార్గతను బట్టి ఇప్పుడు మళ్ళీ ఏమొచ్చినట్టు దాని మీదకి దేవుని యొక్క కోపం వస్తుంది. దేవుని యొక్క కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి దాన్ని తొలగించుకో అని అక్కడ సర్వశక్తుల వైపు తిరిగి దాన్ని తొలగించుకో అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఆ విధంగా తిరిగినప్పుడు దేవుడు కూడా చేస్తూ ఉంటాడంట. అప్పుడు సర్వశక్తులు మీకు అపరంజిగాను ప్రశస్తమైన ముందుగాను ముందును ఈ విధంగా ఉంటాడని చెప్పేసి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. తర్వాత గమనించినప్పుడు అదే 7వ అధ్యాయము 19వ వచనం చదువు. వాటిని చూసి మనసులో మీ బంగారము ఏటి రాళ్లలో ఓటీడు సువర్ణము ఆరవేయము అని చెప్పిన రోజు దాని చేత మీరు ఏమవుతూ వచ్చాయి, ఈ గుడారాలు ఏమవుతూ వచ్చాయి అని ఇక్కడ చక్కగా రాపిస్తూ వచ్చాయి. చూసినప్పుడు 19వ వచనంలో తమ వెండిని వీధుల్లో పారవేదురు, తమ బంగారం విశుద్ధమని ఎంచుబడు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండిని కానీ వారి బంగారము కానీ వారిని తప్పించగాలి. అది వారి దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను. ఈ వెండి బంగారం ఏమైందంటే దోషక్రియలు విడవకుండా అభ్యంతరమాయను అంటే మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చి కడియాలు తీసుకుని కాళ్ళకు పెట్టుకుని, కడియాలు తీసుకుని చేతులకు పెట్టుకుని, ముక్కులకు కమ్మలు పెట్టుకుని, ఇవన్నీ దేనికి కారణం అవుతుందంటే వాక్యం సెలవిస్తుంది, అది వారి దోషక్రియలను విడవకుండా అభ్యంతరము అవును అని పట్టుకోలేక సెలవిస్తూ ఉంది. కనుక ఏ అలంకరణ కలిగి మనం ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉంది. వెండి నాది, బంగారం నాది, ఈ ప్రజలకు వెండి ఇచ్చింది, బంగారం ఇచ్చింది కూడా దేవుడు. అయితే అది ఎట్లా మారిందంటే రాను ఆ ప్రజలు దోషక్రియలను విడవకోకుండా మారిపోయినారు. హెచ్చరికగా వీడు జ్ఞాపకం చేస్తుంది. దోషక్రియలను విడవకోకుండా చూడండి మనం చదువుతాం. అది వారి దోషక్రియలు విడవకోకుండా అభ్యంతరమైన కనుక దాని వలన వారు తమ ఆకలి తీర్చుకున్న జాలక పోదురు, తమ హృదయాలను పోషించుకున్న జాలక పోదురు. అయితే దాన్ని బట్టి ధనవంతులను, దాన్ని బట్టి ఉన్నతులు అని చెప్పేసి అనుకునే పరిస్థితులతో దాని వలన ఏం కాదంట ఆకలి తీరదు, ఉదరాన్ని పోషించుకోలేదని చెప్పేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. దేవుని చేత పోషించబడేటట్లుగా దేవుడే మనకు వెండి బంగారంగా ప్రశస్తమైన అపరంజిలాగా మనకు వాళ్ళ ఉండి వాళ్ళ బలపరిచేటట్లుగా ఇది మనం దేనితో ముందుకోవాలి, దేనితో అలంకరించబడాలంటే దేవుని యొక్క వాక్యం చేత దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యం చేత నువ్వు ముందుకుని ఆ వాక్యం ద్వారా ప్రభు వైపు నువ్వు చూస్తూ ఉంటే
ప్రభువే మనల్ని పోషించే దేవుడు, దేవునికి మహిమ కలుగును గాక అని ఎందుకనగా వాక్యం చెప్తుంది. ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఇంకా అంటారు ఒక కాసుకి 5 పిచ్చుకలు అమ్మబడుతుంది, అంటే వాటి కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నారు. ఈ శ్రేష్ఠులైన పిల్లలను బ్రతికించాలి అంటే ఈ గుడారం ఇప్పుడు ఏముంది ఇక్కడ చూస్తే, ఈ గుడారంలో ఏముందంటే దోష క్రియలు వాటిని విడవట్లేదు, వాటిని దూరంగా ఆడవేంది అంటున్నా. దేవుడికి మహిమ కలుగుతుంది అనేది తర్వాత చూస్తే 20 వచ్చి శృంగారమైన ఆ ఆభరణములను వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించి దానితో వారు హేయమైన దేవతల విగ్రహములు చేసేది కనుక నేను దానిని వారికి రోతగా చేసేదను. ఆ ఆభరణముల చేత వారు తమ గర్వమునకు ఆ శృంగారమైన ఆ ఆభరణమైన వారు తమ గర్వమునకు ఆధారముగా ఉపయోగించుకున్నారు. దానికి మహాదేవుడైన దేవుడు దేవుని యందు అతిశయించండి, దేవుని యందు అతిశయించండి. వాక్యం మనలో ఉంటే వాక్యం మన జీవితాన్ని గొప్ప చేసేదిగా, మన జీవితాన్ని బలపరిచేదిగా. అయితే ఈ వెండి బంగారము ఈ గుడారాన్ని ఏం చేస్తుంది, దోష క్రియలను విడవకోకుండా చేస్తుంది, గర్వాన్ని కలిగిస్తుంది. అందుకే అతను చెప్తూ ఉన్నాడు వాటిని సకలమైన మంచిలో ఏటి వాళ్ళలో మరుగులు. ఎందుకు అనగా ఎక్కడ చూడండి ఏం రాసుకోవచ్చు, సుందరమైన ఆ ఆభరణము వారు తమ గర్వములకు ఆధారముగా ఉపయోగించారు. అంటే ఇప్పుడు హృదయం ఏం చేశారు, దేవుడు పరిశీలనగా చూస్తూ హృదయాన్ని పరిశీలనగా చూస్తుంది. అయ్యా అందరికండి నాకు లేదు అని దేవుని దగ్గర ఎంతో ఆదాయపడి మనం అడిగినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తుంది, మన దయన స్థితిని చూసి. అయితే దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు, గర్వానికి ఉపయోగిస్తున్నారు. కనుక ఏ ఆభరణములు కలిగి మనం ఉండాలో దేవుడికి జ్ఞాపకం ఇస్తుంది. ఏ ఆభరణములు కలిగి మనం ఉంటే మన జీవితాన్ని తగ్గించుకునే వారిగా ఉంటాము. ప్రభువే ప్రశస్తమైన వెండిగా, ఇంకా మనం ఇస్తే ప్రభువే ఆత్మే ప్రభువు అంటున్నాడు. దేవుని ఆత్మను మనం ధరించుకునేది దేవుని పిల్లలంగా 7 కూడా చేతులకు కడియము, కాళ్ళకు కడియము మనకు అవసరమో వీటికంటే దైవాత్మ మనలో నివాసన చేయడం మనకు అవసరమో మనకు అర్థమవుతుంది. దేవుడికి మనం కలిగి ఈ చెడిపోయిన గుణాలను బట్టి బాధపడుతూ భక్తులు పంపించి అరటిలో ఉన్నారు వారి మీదకి నాశనం. కనుక వెళ్ళి ఈ ప్రవక్తను ఏం చేయమన్నాడు, హెచ్చరిక మాటను ప్రకటించిన అని అక్కడికి పంపినట్టుగా పరిశుద్ధులైన సెలవిస్తాను. ఈరోజు వ్యక్తిగత జీవితాన్ని కాపాడే దేవుడిగా, మన వ్యక్తిగత జీవితాన్ని ఆనుకూలతో భద్రపరిచే దేవుడిగా నాకు తెలుస్తుంది. మన బుద్ధుడితో ఉన్నదన్నా లేకపోతే మన చేయులకు మన ముక్కులకు మనం ధరించిన దేవుడు ఎక్కడ వేస్తాడంటే హృదయాన్ని వేస్తాడు. ఇప్పుడు రాసిందండి ఏం చూసాడు అని హృదయం చూసాడు. ఎవరిలోకి ఏం వచ్చిందన్నా గౌరవం వచ్చింది. ఇప్పుడు మనం ఏది కలిగి ఉన్నా అది ప్రభువుగా
దేవుని నామమును పరిచయాలను మనం ప్రతిరోజు మన జీవితంలో ప్రభు తన మాటలు మన వీటిలో ఆయన మాటలు జ్ఞాపకం చేస్తూ దేవుని పూర్తి చేస్తూ ఉన్నారు. ఈ అలంకరణ ఏం చేసింది వారిని అంటే గర్వంగా ఎదిగిస్తుంది, గర్వంగా ప్రవేశిస్తుంది, నాశనంగా ఎదిగిస్తుంది. దేవుని యొక్క సత్యాన్ని ఎరిగి దేవుని నుండి అతిశయపడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందిస్తాడు, దేవునికి మతం కలుగుతాడు. ఆ అతిశయపడే జీవితంలో మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఏమంటున్నాడంటే సమస్తము నేను ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? ఏం ధరించుకున్నాడు? దేవుని యొక్క మంచిగా చదువుకున్న వ్యక్తి దేవుని యొక్క వాక్యం ధరించుకున్నాడు. ఆ వాక్యాన్ని బట్టి అతిశయపడుతూ దేవుని తండ్రిగా ఉంచుకున్నాడు. కనుకని ఆయన అనగలుగుతున్నాడు, నేను క్రీస్తుని పోలి మన జీవితంలో మనకు మనం ఆలోచన చేసుకుని ప్రభు యొక్క సహాయం కోరుకుంటూ ఆయన మనం పరుస్తూ చేసేవచ్చు. అనుకోనగా ఈ సత్యాన్ని మనం ఎరగకపోతే దేవుడు నాకు ఇచ్చేస్తున్నాడు నా సాక్షి అడిగితే అది ఇచ్చేస్తున్నాడు. నెక్లెస్ కావాలని కానీ ఇచ్చేసి, నల్ల కోసం కావాలని కానీ ఇచ్చేసిన తర్వాత ఏమో ఇచ్చేసిన తర్వాత గర్వం వచ్చి ఏం చేసేసారు? దూరం వెళ్ళాల్సిందేంటి? దూరం వెళ్ళాల్సిందేంటి? కళ్ళ కట్టినట్టుగా మన మధ్యలో జరిగిన క్రియలను దేవుడు జ్ఞాపకం చేస్తుంది. అడగండి అంటే ఏముందండి ఉంది. ఆయనకంటే దేవుని ఎక్కువగా ప్రేమించేవారుగా ఆయన నామం బట్టి మార్గంగా జ్ఞాపకం చేస్తుంది. భక్తుల యొక్క జీవితంలో ఆయన గొప్పగా చదువుకున్నాడంటే నాకు చదువుంది, నా చదువుని బట్టి నేను ఎట్లా బోధ చేయగలుగుతున్నాను, నా చదువుని బట్టి ఖండాలుగా తెలిసి వాటిని ప్రకటిస్తున్నాను అని అతిశయపడడానికి అతిశయపడ్డాడు. దేవుని కృప నుండి విధంగా నిలబెట్టుకున్నది దేవుని భక్తిస్తూ దేవునికి మంచి పడతాయి. అయితే ఈ గుడారంలోకి ఏమొచ్చింది? దుర్మార్గ పిచ్చి. ఈ గుడారంలోకి దుర్మార్గ పిచ్చి. దుర్మార్గత రావటం వల్ల వారు ఏమి నిలబడలేకపోతున్నారంటే దోషక్రియలు ప్రజలకి మీద ఆభరణం ధరించింది. మనం చూసుకుంటాం, అంతేకాదు మన పక్కన అడుగుతాం, ఇంకా కావాలంటే వేసేది కూడా బాగుంది అంట. ఇటువంటి జ్ఞానము అయితే దేవుని వర్తం చెప్తుంది. మనిషికి దేవుని మాటలు మన ఊపిలో జాగ్రత్త చేసుకునే వారిగా జ్ఞాపకం చేస్తుంది. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పరిశుద్ధమైన అలంకరణ కలిగి మనము ఉండాలి. ఆ పరిశుద్ధమైన అలంకరణ కలిగిన వారి కొరకు దేవునికి మనం కలిగిన అట్టి అలంకరణ కలిగి జీవించడానికి సహవాసం దేవునికి మనం కలిగి జ్ఞాపకం చేసుకోవచ్చు. గత 2 దినాల దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆ అలంకరణ కొరకు ఇస్తే తన జీవితం చేస్తే విధేయత చూపించింది. విధేయత తన జీవితంలో
గొప్పదనం తీసుకొచ్చి వాక్యం చెప్తుందో లేదమ్మా చెప్తా దేవుడి నామ మహిమార్థంగా సత్క్రియ చేసి ఆ సత్క్రియ ద్వారా ఆలోచించబడుతూ వచ్చింది, అలంకరించబడుతూ వచ్చింది. ఎవరికి మహిమ కలుగుతుంది. ఆమె చూపించింది అంటే మీ దేవుడు చూపించి ఇక్కడ జీవితం మార్చబడాలని దేవుడు కోరుకుంటూ జ్ఞాపకం చేస్తూ దేవుడికి మహిమ కలుగుతారు. దేవుని యొక్క వాక్యాలు మాటలే మన వృత్తిలో తీసుకొస్తుంది. వేరొకటి మన దగ్గర నుంచి ఏమి వచ్చినా ఎందుకు వాడిని జ్ఞాపకం చేశారు. వారు ఏమన్నా రీతిలో అవుతూ వచ్చింది, వీధులు అవుతూ వచ్చింది. ఇప్పుడు ఆ ఇంట్లో పెద్ద రాసు అంతేకాదు, ఒక పెద్ద వ్యక్తిగా వచ్చి నుండి కావాలన్నా ఈ పెద్ద వ్యక్తులు ఏం చేసింది, ఇదైతే చూపించి వాక్యం చెప్తుంది. పెద్ద మేడము ఇది వాక్యం చేత అలంకరించుకున్న జీవితాలు అందుకే వారిని దండంలో రాకొంచి మళ్ళీ చదివించదండి. కనుక మన వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క సంగతిని మన విరిగిపోవడం కూడా దేవునికి దగ్గరగా జీవిస్తూ దేవుని మనం మహిమార్థంగా ఇలా జరుగుతూ వచ్చి ఆ సర్వశక్తుడు ఎట్లా ఉంటడంటే అప్పుడు సర్వశక్తుడు మీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను దేవునికి మహిమ కలుగుతుంది. అపరంజిగాను ప్రశస్తమైన వెండి బంగారం అప్పుడు ఉంది. బంగారం లేకుండా కుంటలంటే బంగారం ఏం చేసినట్టే ఆ కాంతం ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింపజేసే రీతిగా ఈ దుర్మార్గతను పొట్టు వేసుకుంటే ఆయన ప్రశస్తమైన అపరంజిగాను వెండిగాను అన్నది ప్రభుత్వ లేఖన సర్విస్తుంది. ఇప్పుడు జీవితం మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రక్క గాని లేకపోతే రాహబు గాని లేదంటే ఎస్తేరు గాని వారి జీవితాన్ని చూసినప్పుడు వారు ప్రకాశించేవారు లేదంటే ప్రకాశిస్తారు. ఎవరు వెలుగున్నారు వాళ్ళు సర్వశక్తుడైన దేవుని కలుగుతారు. రాహబు వేసేవాడు రాహబు అంటే కలిగి రాహబు దేవుని ప్రజలని భూమిలో బయలుదేరుతారు. ఈ ప్రజల ఎవరు నిలవలేదు, అతవాడు మీరు కలిగిపోయింది ఎంతో దేవుడు నాడు ఆ దేవుని మనసులో పెట్టుకుంది. ఇది రాహబు ఎట్లా అనుకోండి, ఇంకో పట్టణం అంతా అగ్నితో కాల్చబడుతుంది. రాహబు ఎట్లా ఉంది, ఒక బంగారం లాగా, ఒక వెండి లాగా తన జీవితం ప్రకాశిస్తూ వచ్చి దేవునికి మనం కలిగిన కలిగిన దేవుని దగ్గర మనం ఏదైనా బ్రతకాలో చెబుతూ ఉంటాం. మహిమ కలిగిన దేవుని దగ్గర మన జీవితాన్ని మనం ఏదైతే జాగ్రత్త చేసుకోవాలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలా నాకు అది లేదు దేవుని అయితే ఈ జ్ఞానం కావాలని దేవుని అంతగా వెళ్తున్నాను. నాకు అది లేదు, నాకు అది లేదు, దాని మీద మనసుదాన్ని ఈ జ్ఞానం లేకపోతే ఈ దేవునిలోకి నడిపిస్తున్నట్టే నాశనంలోకి నడిపిస్తుంది. ఇది దేవునిలోకి నడిపిస్తున్నట్టే దోషకులు దుర్మార్గతను విడువకోకుండా చేస్తూ ఉంది.
ఆ దుర్మార్గతను విడవకోకుండా చేస్తే మీరు సర్వశక్తుడు వారి వైపు తిరుగుతున్నారంటే దాన్ని విడిచిపెట్టినప్పుడు సర్వశక్తుడు వారి వైపు తిరుగుతున్నారు. దేవుడికి మాట కలిగి కనుక ఈ రోజు మనము నేర్చుకునే పాఠం మన జీవితంలో మేలైనట్టుగా జరిగించడానికి జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడికి మాట కలిగిన శృంగారమైన ఆ ఆభరణము వారు తమ గర్వములకు ఆధారముగా ఉపయోగించి దానితో వారి హీనమైన దేవతల విగ్రహములు చేసి కనుక నేను దానిని వారికి రోతగా చేస్తున్నాను. గర్వానికి ఆధారంగా చేస్తున్నారు, వాటితో హీనమైన విగ్రహాలు చేసుకోవచ్చు. గమనించినప్పుడు మూర్చ కొండ మీదకి వెళ్ళలేదు. కొండ కొండ వీళ్ళందరూ చేశారు. వారి చెవులకు వారి ముఖ్యులకు ఉన్న పోవడం చేసి ఒక దేవుడిని తయారు చేస్తుంది. ఇదే దేవుడు అనుకున్నాడు. బంగారంలో మెచ్చుకో చూస్తూ ఉన్నాం. లోకం బంగారంతో ఒక బొమ్మను అక్కడ పెట్టేసి ఇదే దేవుడు అట్లా మారిపోయాడు. అయితే ప్రభు ఎక్కడైనా వారిని మన జీవితంలో దేవునికి దూరంగా దేవునికి ఆయస్కరంగా బ్రతికిన మరణాన్ని చేరదీసుకుని బాగు చేసే దేవుడు కాక ఆ ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. దేవుని సన్నిధానంలో క్షేమాభివృద్ధి నమ్మకానికి జ్ఞాపకం చేస్తూ మరి వారికేమి కట్టబడుతూ వచ్చినాయి కదా. ఇక్కడ వారు విడిచిపెట్టే వాటిని గురించి చెప్తున్నారు. కట్టబడుతూ వచ్చినాయి, ఎప్పుడు కట్టబడుతూ వచ్చినాయి. వారు విధేయత చూపించినప్పుడు ఎప్పుడు కట్టబడుతూ వచ్చినాయి. వారు సత్క్రియ చేసినప్పుడు దేవునికి మహిమ కలిగిన అదేవిధంగా ఆ సత్క్రియ చేసిన దాన్ని బట్టి దైవికంగా దేవుడు మన జీవితంలో ఆయన తరపు ఫలింపజేస్తూ ఒక బంగారం గాను ఒక వెండి గాను అది విలువైనగా చూసినట్లుగా జీవితాన్ని మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఉన్నాము. దేవుడికి మహిమ కలుగుగా బంగారం యొక్క విలువ చూపిస్తున్నారు. ఈ జీవితాన్ని అట్లా మార్చగలిగిన గొప్ప దేవుడిగా ఉంది. కనుక ఆ మార్పులు ఏంటంటే ఈ మాటలు మా యూనిట్లోకి తీసుకొచ్చింది. దేవుడికి మహిమ కలుగుతుంది. దోతగా చేసేదనంటే తర్వాత ఏదైతే వచ్చిందో వారు ఈ గంటలు బంగారం ఏం చేస్తున్నాడంటే దాన్ని అపవిత్రపరిచినట్టు అంజన చేతికి దోపిడి సొమ్ముగాను దుర్మార్గమైన జిల్లకు నోటిగాను నేను దానిని అప్పగించదను. వారిని చూడకుండా నా ముఖంలో తిప్పుకొండను కనుక శత్రువులు నా వీధి స్థానమును అపవిత్రపరచుదురు, దొంగలు చెరబడి దాన్ని అపవిత్రపరచుదురు. దేవుడు చేసినంత ముఖాన్ని తిప్పుతుంది అంటే సర్వశక్తిని పట్టి మీరు తిరిగి ఉంటుంది. ఈ గర్వం లేకపోతే పరిస్థితులను వీటిని నుంచి ఈ దుర్మార్గతను ఈ దోష క్రియలను విడిచిపెట్టి దేవుని పట్టు మనం తిరిగినప్పుడు సర్వశక్తులైన దేవుడు కూడా మన తట్టు తిరిగే దేవుడుగా మన తట్టు తిరిగే దేవుడుగా ఆ తిరిగిన దేవుడిని గొప్పగా ఘనంగా చూపించగలిగేటట్లుగా ఈ జీవితాన్ని అదే వేసుకున్నాడు. రెండో అధ్యాయము 26 వచ్చి భక్తుడు సర్వశక్తి మీద ఆనందించగలరు.
దేవుని పట్ల మీ ముఖం ఎత్తగలరు. ముఖం ఎత్తలేనట్లుగా నోటు వెళ్ళిపోతున్న పరిస్థితి, ముఖం ఎత్తలేనట్లుగా దూకుడుగా వేసుకునే పరిస్థితి అయితే అప్పుడు మీరు మొక్కను దేవుని పట్ల ముఖం ఎత్తగలరు. మీరు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన మనని ఆలోచించను. చెల్లించగా మరియు దేవుని యోచన చేయగా అది మీకు స్థిరపరచబడును. మీ మార్గాల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. కాబట్టి మన మార్గం మీద మనం యోచన చేసిన దాన్ని మనం స్థిరపరుస్తున్నాం. మన మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశింపజేస్తున్నాం. కనుక ఏ అలంకరణ కావాలో దేవుడికి మాత్రం చేసుకోవచ్చు. ఈ అలంకరణ బట్టి ధరలను తెచ్చుకునే వద్దు. దేవుని కృపణకి ఇచ్చాడు ఆభరణం ధరలను రాను. ఏ రోజున ఆయనతో చెప్పి దాన్ని అనుభవించింది మీకు కనుక ఆ రీతిలో ప్రకాశించేటట్లుగా దేవుని కృపను అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నా. సర్వశక్తుడైన దేవుడు ఆయన వ్యక్తిగత జీవితంలో ఆయన చేసే గొప్ప కార్యములు ఆ జ్ఞానం దేవుడు మనకు అనుభవించుకొని దేవుని యొక్క గొప్ప ఆ జ్ఞానం రాయగలుగుతుంది. యథార్థం ఏమవుతున్నాయో నీతి అవుతుంది, దూర్చుకోబడుతూ ఉన్నాం. దేవుడు వారి నుంచి మొత్తం తిప్పేసుకుంటుంది. ఆ జ్ఞానం రాకపోతే మనం బ్రతికే బ్రతుకుని బట్టి దేవుడు మన పెట్టి చూడకుండా ఆయన మొక్కని తిప్పుకుంటాడు. ఆ జ్ఞానం లభించడానికి దేవుడు జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుడికి అందుకే నిర్జీవమైన క్రియలను విడిచి జీవన కలిగిన దేవునికి బ్రతికేటట్లుగా దేవుడికి సహాయం చేస్తుంది. ఎన్నోసార్లు చెప్తాం, నాకు ఇది చేయ అది చేయని స్తోత్రాలను ఎన్నోసార్లు చెప్తున్నాను. దైవికమైన నాకు ఇచ్చి దాని ప్రేమించి దాన్ని ప్రేమించేటట్లుగా నాకు ఆలోచించి నాకు జ్ఞానం ఇచ్చి అయితే ఆ జ్ఞానం కలిగితే దేవుని అడిగేటట్లుగా ఈ రోజు దేవుడు మన పనులను జరిపిస్తూ సహాయం చేసుకోవచ్చు. దేవుడి ప్రేమను కలగాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించిన దాకా గొప్ప దేవుడిగా మనోగలిగిన దేవుడిగా తనకు ఉచితమైన ప్రతి చేత జ్ఞాపకం చేసుకుని దైవికమైన జ్ఞానానికి బలపరిచిన సైకిల్ ప్రభువులు చేస్తూ ఏదైనా ఎదుగుతూ పెరిగేటట్టుగా మన నీటిని జాగ్రత్త చేసిన సైకిల్ చేస్తూ జ్ఞాపకంగా ప్రజలకు చూద్దాం. అనుభవించేటట్లుగా ప్రతి ఉదయం ప్రతి తెరగలను విశ్వాసంతో ప్రార్థించాం. స్తోత్రం 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 గొప్ప దేవానికి స్తోత్రం పరిశుద్ధ 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 స్తోత్రం 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 అనాది కాల సంకల్పముతో వాక్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం 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 స్తుతి 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 స్తోత్రం 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 పరిశుద్ధతానికి స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం స్తుతి 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 స్తోత్రం 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 ఘనమైన 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 దేవుడిగా
బోధించిన దేవుడిగా ఉన్న దేవానికి స్తోత్రం, నీకు 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 స్తోత్రం. జయించిన దేవుడిగా, జయించిన దేవుడిగా, జయించిన దేవుడిగా మమర్జం యేసయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, 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 స్తోత్రం యేసయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. అవును తండ్రి, నీ ఆత్మ, నీ ఆత్మ, నీ ఆత్మ, గొప్ప ఆత్మను ప్రభువా అలంకరణగా, అలంకరణగా, అలంకరణగా వెంట చేసిన దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆత్మను బట్టి, ఆత్మను బట్టి అతిశయించాలి, అతిశయించాలి. ఆత్మను బట్టి అతిశయించే కృపను, 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 కృపను ఇచ్చిన దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అలంకరణ, 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 ఎస్తేరు అలంకరణాన్ని పలికావు ప్రభువా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఘనమైన దేవుడిగా ఘనమైన ఆత్మను అనుగ్రహించి సజీవుల లెక్కలో ఉంచినందుకు ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం యేసయ్యా. పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ, పరిశుద్ధ ఆత్మ అలంకరణ, అలంకరణ, అలంకరణ ధరించి, ధరించి, ధరించి యేసు కొరకే, యేసు కొరకే, యేసు కొరకే, యేసు కొరకే, పరిశుద్ధమైన యేసు కొరకే, పరిశుద్ధమైన యేసు కొరకే, పరిశుద్ధమైన యేసు కొరకే జీవితం, జీవితం, జీవితం అంటున్న దేవానికి స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. అవును తండ్రి యేసయ్యా, గొప్ప దేవుడిగా నువ్వు నీ ఆత్మనిచ్చి నడిపిస్తున్న దేవుడిగా, నువ్వు మా మధ్య ఉన్న దేవుడిగా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రం యేసయ్యా. అలంకరించుటకు, అలంకరించుటకు మాసాలుగా, మాసాలుగా ప్రభువా నువ్వు ఇస్తున్న అలంకరణను బట్టి నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు, స్తోత్రములు. నీ కృపలను పెట్టి, నీ మంచితనమును బట్టి, నీవిచ్చిన అలంకరణను వెండి కంటే, బంగారము కంటే విలువైనదిగా ఎంచక ప్రభువా గర్వించి, గర్వించి ఆత్మను పొందుకుని గర్వించి, గర్వించి ప్రభువా నీకు దూరమని మార్గము ప్రభువా, నీకు దూరము నీ మార్గముకు వ్యతిరేకమైన మార్గములు ప్రభు, వ్యతిరేకమైన మార్గములు ప్రభువా నడిచి నీకు దుఃఖము కలిగించి అమూల్యమైన ఆత్మను అమూల్యముగా పెంచక ప్రభువా, నీ పరిశుద్ధ ఆత్మ పవిత్ర పరుచుచున్న ఆనందించి, ఆనందించి, ఆనందించి ఎదగాల్సిన పరిస్థితి అని తెలిసి దుర్మార్గము, 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 నీకు వ్యతిరేకమైన మార్గము, నీకు వ్యతిరేకమైన మార్గము, నీవు భక్తుడు, నీవు భక్తుడు, నీ ప్రేమ భక్తుడు, నీ ప్రేమ భక్తుడు, నీ ఆత్మ భక్తుడు, నీ అలంకరణ భక్తుడు అని ఆత్మను నీ ఆత్మను గర్వపు ఆలోచనలతో పరిశుద్ధిని
ఆయాసకరమైన మాటలు పలికి పరిశుద్ధుడా 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 నీ పరిశుద్ధతను నీ పరిశుద్ధతను నీ పరిశుద్ధతను ప్రభువా నీ పరిశుద్ధతను నీ పరిశుద్ధతను నీ పరిశుద్ధతను నీ పరిశుద్ధతను ప్రభువా ఎరుగదు నీ అనాది కాల సంకల్పములో ఉండగా చెడు పాఠములు ఎన్నుకొని దూరముగా నీకు దూరముగా నీకు దూరముగా జీవితము ఇష్టకరమైన జీవితము ఓపికతో సహించి ఓపికతో సహించి ఓపికతో సహించి ఓపికతో సహించి ప్రేమతో వాత్సల్యంతో తిరిగి 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 చేర్చు తిరిగి చేర్చు దేవా నువ్వు కనికరించి కడుతూ దేవునికి మహిమ స్తోత్రము 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 నీ అలంకరణ కొరకే నీ అలంకరణ కొరకే నీ జ్ఞానము కొరకే నీ జ్ఞానము కొరకే నీ జ్ఞానము కొరకే పరిశుద్ధుడా పరిశుద్ధుడా హెచ్చించబడుటకు సిద్ధపడు